నమస్తే, వెల్కమ్ టు పాప్కార్న్ మీడియా ఎంటర్టైన్మెంట్. వార్ 2 సినిమా డాల్బీ అట్మాస్ వంటి వాటిలో రిలీజ్ చేస్తారు అనేసి అంటున్నారు. అసలు డాల్బీ అట్మాస్ అంటే ఏమిటి, అసలు ఇది ఇంతవరకు ఇండియాలో ఎక్కడెక్కడ ఉంది అనే వాటి గురించి తెలియచేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ హేమ్ సుందర్ సార్. మరి సార్ని అడిగి దీనికి సంబంధించిన అంశాల గురించి అయితే అడిగి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్. సార్, వార్ 2 మూవీ అనేది డాల్బీ అట్మాస్ వంటి వాటిలో రిలీజ్ చేస్తారు అనేసి అంటున్నారు కదా సార్. అసలు డాల్బీ అట్మాస్ అంటే ఏంటి సార్? మీరు కూడా లాస్ట్ వీడియోలో చెప్పారు ఈ మూవీ ప్రత్యేకంగా డాల్బీ అట్మాస్లలోనే చిత్రీకరించబడింది అని చెప్పేసి. అంటే ఇండియాలో డాల్బీ అట్మాస్లో ఇంతవరకు సినిమాలు రాలా. వార్ 2కి వాళ్ళు రిలీజ్ అవుతున్న మొదటి సినిమాగా ఇప్పుడు సినిమా స్కోప్ మొదటి చిత్రం ఏంటంటే పలానా సినిమా అని చెప్తాం. అవునవును. కలర్లో వచ్చిన మొదటి సినిమా ఏంటంటే పలానా అని చెప్తాం. అలాగే మరి టెక్నాలజీ మారిపోతూ ఉంటుంది. టెక్నాలజీ మారిపోతున్నప్పుడు ఆటోమేటిక్గా 70mm థియేటర్ వచ్చినాయి. 70mm నుంచి ఐమాక్స్ వచ్చింది. ఇప్పుడు 70mm సినిమా తీయటం వేరు, 70mm టెక్నాలజీలో కెమెరాతో తీయటం వేరు. ఒకప్పుడు 35mm సినిమాలు వచ్చిన రోజుల్లో 70mm అంటే ఒక అద్భుతమైన టెక్నాలజీ. ఈ సినిమాను కూడా 70mm సినిమా స్క్రీన్లో ఉంటుంది. ఇప్పుడు పలానా విజయవాడ మా ఏరియాలో చూసుకుంటే కృష్ణా జిల్లాలో విజయవాడలో వరుస థియేటర్ 70mm ఉంది. విజయవాడలో 70mm థియేటర్లో చూడటానికే ప్రత్యేకించి వెళ్ళి చూసి వచ్చేవాళ్ళు. అంటే 70mm థియేటర్లోనే 35mmలో సినిమా వేసేవాళ్ళు. అప్పుడు స్క్రీన్ 70mm, 35 అక్కడ మళ్ళీ ఈ పక్కన ఖాళీలు ఉంటాయి. ఇలా రిలీజ్ అయ్యేది. అదే 70mm కెమెరాతో షూట్ చేసుకుంటే అది పూర్తి స్క్రీన్ మీద సినిమా పడుతుంది. ఇప్పుడు మనం చూసే సినిమాలన్నీ అలాగే ఉంటాయి. 70mm స్క్రీన్లు ఉంటాయి కదా, స్క్రీన్ మీద మొత్తం సినిమా పడుతుంది కదా. అంటే కెమెరా షూట్ చేసి కెమెరా కూడా ఆ టెక్నాలజీతో చేయటం అనమాట. ఇప్పుడు నేను అర్థం కావడం కోసం ఇంత వివరంగా చెప్పాలి. ఉదాహరణకి ఐమాక్స్ థియేటర్ ఉంది. అక్కడ ఐమాక్స్ థియేటర్లో కూడా ఐమాక్స్ ఫార్మాట్లో సినిమా రిలీజ్ చేసుకుని చేస్తున్నారు. అంటే ఐమాక్స్లో లెన్స్లో ఎక్స్పాండ్ చేసి స్క్రీన్ మొత్తం పడేలాగా చేస్తున్నారు. లెన్స్లతో చేస్తున్నారు అది. అంతేగాని ఐమాక్స్ ఫార్మాట్ కెమెరాతో షూట్ చేసినవి కాదు. అవి ఇంతవరకు లేవు మనకి. అసలు సినిమా పూర్తి స్థాయిలో ఇండియన్ సినిమా లేదు. ఐమాక్స్ ఫార్మాట్లో చిత్రీకరించిన ఇండియన్ సినిమా ఏదీ లేదు. అంటే ఐమాక్స్ స్క్రీన్ మీద అదే ఫార్మాట్లో చిత్రీకరించి చూస్తే దాని లెంగ్త్తో కన్ను మ్యాక్సిమం అయ్యి అనమాట. అది ఆ దృశ్యం అంతా అంత విస్తీర్ణంగా ఉంటుంది. కెమెరా లెన్స్ అంత విస్తీర్ణంగా ఉంటుంది. అది ఐమాక్స్ గురించి చెప్పాలంటే. ఇప్పుడు మనకి డాల్బీ అట్మాస్, ఇప్పుడు డిటిఎస్ సౌండ్ సిస్టమ్ వెళ్ళి చెప్తున్నాం కదా. మనకి థియేటర్లో ఆ సౌండ్ సిస్టమ్ ఉండటం వేరు, సినిమా కూడా అదే టెక్నాలజీతో రూపొందటం వేరు. ఇప్పుడు వార్ 2 సినిమా విషయానికి వచ్చరికి ఈ డాల్బీ అట్మాస్, డాల్బీ టెక్నాలజీలతో సినిమా రూపొందుతుందనేది వాళ్ళు చెప్పే వెర్షన్. అది ఆ సినిమా రూపొందితే సరికాదు. ఆ సినిమాని ఎత్తుకొచ్చి మామూలు ఈ థియేటర్లు వేసారనుకో ఉపయోగం ఉండదు. థియేటర్ కూడా ఉండాలి కదా. థియేటర్లోనే ఆ టెక్నాలజీ ఉంటేనే నీకు అది దీని క్వాలిటీని మనం ఎంజాయ్ చేయగలం. అది అందువల్ల మన హైదరాబాద్లో నగరవాసులు కాదు అందుబాటులోకి రాబోతుంది. ఇంకొక డౌట్ ఏంటంటే సార్, ఈ డాల్బీ అట్మాస్ అనేది ఓన్లీ హైదరాబాద్లో కాకుండా ఇండియాలో ఏ ప్లేసెస్లో ఉందంటారు సార్? అంటే హైదరాబాద్లో అయితే ఇంక లేదు, ప్రస్తుతం రాబోతుంది. అల్లుప్లెక్స్ అని కోకాపేటలో వాళ్ళు కడుతున్నారు. అల్లు అర్జున్ వాళ్ళు అల్లుప్లెక్స్లో డాల్బీ అట్మాస్లో వస్తున్న మొట్టమొదటి థియేటర్గా చెప్పాల్సి వస్తుంది ఇక్కడ. ఆ తర్వాత కొన్ని మన ఇండియాలో కూడా 8 ప్రధాన నగరాల్లో ఈ డాల్బీ ల్యాబొరేటరీ వాళ్ళు ఈ తరహాలో థియేటర్లో డెవలప్ చేస్తున్నారు అనేది మనకు సమాచారం. ఆ ప్రకారం చూసుకుంటే ఏంటంటే ఎక్కడెక్కడ ఉంటుందంటే వీళ్ళు చెప్పేదాని ప్రకారం సిటీ ప్రైడ్ అనే థియేటర్ పుణేలో, అలాగే ఎంఏ సినిమా తిరుచిరాపల్లి, అలాగే ఏఎంబి మల్టీప్లెక్స్ మహేష్ బాబు గారిది బెంగళూరు, తర్వాత ఈవీఎం సినిమా కొచ్చి, తర్వాత మళ్ళీ ఉలిక్కల్ కేరళలో ఉలిక్కల్లో సినీప్లెక్స్ ఒకటి. అందుకనే మొత్తం ఇట్లా ఒక 8 చోట్ల మాత్రం ఇండియాలో రాబోతున్నాయి ఆ టెక్నాలజీ. ఇప్పుడు మిగతా థియేటర్లు కూడా దీనికి తగ్గట్టుగా మార్చుకునే వెసులుబాటు ఉంటుందా లేదా అనేది టెక్నికల్ సబ్జెక్ట్. అది ఇప్పుడు ఉన్న సిస్టమ్ని అడాప్ట్ చేసుకోవచ్చు. గతంలో ప్రొజెక్షన్ ఉండేది, అది తీసేసిన తర్వాత ఇప్పుడు ఉన్న శాటిలైట్ ద్వారా జరుగుతున్నాయి కదా. అలాగే వాటిని కూడా మార్చుకోవడానికి చాలా ఖర్చుతో కూడా వ్యవహారం ఇది. ఈ డాల్బీ అట్మాస్కి అండ్ థియేటర్స్కి ఉన్న డిఫరెన్స్ ఏంటి సార్? అంటే సినిమా డిఫరెన్స్ చూడాలి. ఎందుకంటే ఇప్పుడు 4K వెర్షన్లో సినిమాలు చూస్తూ ఉంటాం. ఇప్పుడు ఏంటంటే హెచ్డిఆర్ వెర్షన్ అంటారు. హెచ్డిఆర్ అంటే ఏంటంటే హై డైనమిక్ రేంజ్. అంటే పూర్తి క్రిస్టల్ క్లియర్గా మనం అన్ని చూడగలుగుతాం. చాలా క్లియర్ కట్గా ఉంటుంది. ఇప్పుడు మనకి ఇప్పుడు బజాజ్ ఎలక్ట్రానిక్ షోరూంలో కానీ లేకపోతే ఇట్లాంటి టీవీ కొందాం వెళ్ళిపోయినప్పుడు అక్కడ చాలా అద్భుతమైన టెక్నాలజీతో, ఇప్పుడు లేటెస్ట్ టెక్నాలజీతో టీవీలు చూస్తుంటే అబ్బా ఇంత క్లియర్గా ఉందా అనుకుంటూ ఉంటాం. అద్భుతంగా ఉందనుకుంటూ ఉంటాం టీవీల్లో. స్క్రీన్ మీద ఇప్పుడు థియేటర్కి వెళ్ళినప్పుడు ఏంటంటే ఆ థియేటర్లో కూడా ఇక్కడ ఎట్లయితే చూస్తున్నామో మనం అంత క్లియర్గా ఉండేట్టుగా ఆ టెక్నాలజీ అంటే కెమెరా లెన్స్ నుంచి అట్లా తయారవుతుంది.
తయారయ్యి అలా పూర్తి క్వాలిటీతో, హై క్వాలిటీతో, క్రిస్టల్ క్లియర్గా, చిన్న చిన్న సూక్ష్మమైన, ఓకే. ఇది కూడా డాట్స్ లేకుండా, అసలు ఏమీ లేకుండా అద్భుతంగా చూడగలుగుతాం. మనం షాపుల్లో ఎలా క్లియర్గా సినిమా కనిపిస్తుందో పూర్తి స్థాయిలో థియేటర్లో కూడా ఆ ఎక్స్పీరియన్స్తో పాటు సౌండ్ సిస్టమ్, అది ఇప్పుడు డాల్బీ అట్మాస్ 6 ట్రాక్ సౌండ్ సిస్టమ్, 7 ట్రాక్ సౌండ్ సిస్టమ్ అని చెప్పి ఉన్నాయి కదా, ఆ ట్రాక్ సౌండ్ సిస్టమ్లు అన్నీ వినిపిస్తూ ఉంటాయి. మామూలుగా పెద్ద పెద్ద వాళ్ళు అయితేనేమో ఇంత సౌండ్ మేము భరించలేము అంటూ ఉంటారు. కానీ ఆ యూత్ ఎంజాయ్ చేయాలంటే ఇంకొకటి ఏంటంటే దీనివల్ల ఉపయోగం ఏంటని అడగొచ్చు నువ్వు. అవును సార్, అదే అనిపించింది. ఇప్పుడు మనకి థియేటర్స్ చూసుకున్నట్లయితే అవి కూడా చాలా పెద్దగానే ఉంటాయి అండ్ క్వాలిటీగానే ఉంటుంది. బట్ దాన్ని మించి ఇది ఉంటుంది అంటున్నారు కాబట్టి అసలు దీనివల్ల ఏమైనా బెనిఫిట్ ఉందా అని. జనం థియేటర్కి రావట్లేదు అంటున్నారు. థియేటర్కి ఎందుకు రావాలి అనుకున్నప్పుడు, ప్రశ్న తీసుకున్నప్పుడు ఖచ్చితంగా అద్భుతమైన క్వాలిటీతో, ఇప్పుడు పీసీఎక్స్ థియేటర్లో మనకి సినిమా రిలీజ్ అయితే దానికి ప్రయారిటీ తీసుకుంటున్నారు. అంటే పెద్ద స్క్రీన్ మీద సినిమా చూడటానికి ఇష్టపడుతున్నారు కదా. అలాగే ఇప్పుడు థియేటర్లు తెప్పించాలంటే ఈ టెక్నాలజీతో థియేటర్లు వచ్చేసి అద్భుతమైన క్వాలిటీతో వస్తున్నప్పుడు మన ఇంట్లో పెట్టుకునే అపార్ట్మెంట్లో మనది ఇంట్లో ఆ సౌండ్ సిస్టమ్తో చూడాలంటేనేమో పక్కింటి వాళ్ళకి కంప్లైంట్ పెట్టే అవకాశం ఉంది. మనం ఎంజాయ్ చేయలేకపోతూ ఉంటాం. మన ఇంట్లో మంచి టీవీ ఉంటుంది, సౌండ్ సిస్టమ్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ పెట్టుకుంటే పక్కింటి వాళ్ళు కంప్లైంట్ చేస్తారు. ఇది మనం ఎంజాయ్ చేయాలంటే మనం ఏం చేయాలి, థియేటర్కి వెళ్ళామనుకో, సపోజు ఇలాంటి టెక్నాలజీ వస్తే ఈ సినిమాని థియేటర్లోనే చూస్తాం అని వెళ్తారు, చాలామంది వెళ్తారు. ఖచ్చితంగా థియేటర్లకి జనాలు తెప్పించడానికి ఉపయోగపడుతుంది కదా. సార్ స్క్రీన్ పరంగా, సౌండ్స్ పరంగా, అలాగే క్వాలిటీ పరంగా ఎలా ఉంటుంది అంటారు? అదే వాటిలన్నింటిలో కూడా అది ఒక లేటెస్ట్ టెక్నాలజీ. ఇది డాల్బీ వాళ్ళు చేసేది లేటెస్ట్ టెక్నాలజీ అట్లా ఉంటుంది. ఓకే. ఇంకొకటి ఏంటంటే ఇప్పుడు వార్ 2 సినిమా అయాన్ ముఖర్జీ గారు చేస్తున్నారు. అవునవును. ఇది మన రాజమౌళి లాంటి వాళ్ళు ఎప్పుడూ చేయాలి అసలు. అవును, అసలు నాకు ఇదే డౌట్ వచ్చింది సార్. ఎందుకంటే ఇంత టెక్నాలజీ ఉన్న తర్వాత కూడా మన టాలీవుడ్ డైరెక్టర్స్ ఎందుకు దీన్ని వినియోగించలేదు అని. సినిమా అన్నింటిలో ముందుంది, పాన్ ఇండియా డైరెక్టర్లో ముందున్నారు మన వాళ్ళు అనుకున్నారు. సో అన్నిట్లో ఫస్ట్ ఉన్న వాళ్ళు ఈ టెక్నాలజీ పరంగా ఎందుకు వెనకడిగేసేసారు? ఇప్పుడు నేను అనుకోవడం అది క్రెడిట్ ఇప్పుడు వాళ్ళకి వెళ్ళింది, అయాన్ ముఖర్జీకి వెళ్ళింది. ఇక మన వాళ్ళు చేసేది కూడా అట్లాగే చేసే అవకాశాలు ఉంటాయి. సినిమాలు కూడా అంతే కదా. ఇప్పుడు పిల్లిమెళ్ళలో గంట కట్టే వాళ్ళు ఎవరు అంటాం కదా, కట్టారు, అది ప్రయోగాలు చూస్తారు. అసలు డిజిటల్ కెమెరా వచ్చినప్పుడు, ఫిల్మ్ ఉన్న పోయినప్పుడు డిజిటల్ కెమెరా వచ్చినప్పుడు ఇది ఫెయిల్యూర్ అవుతుంది, ఇది క్వాలిటీగా లేదు, న్యాచురల్గా లేదు అని అన్నవాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఆ తర్వాత ఇప్పుడు అంతా డిజిటల్ కెమెరాలు మేమైపోయి డిజిటల్ సినిమాలే వస్తున్నాయి కదా, ఫిల్ము అనేది లేదు కదా. అట్లా అనమాట. ఈ మారే టెక్నాలజీ ఎప్పుడైనా సరే, కొత్త టెక్నాలజీ ఎప్పుడైనా అడాప్ట్ చేసుకోవడం, కొత్త టెక్నాలజీకి జనం ఆకర్షితులు అవుతూ ఉంటారు, డైరెక్టర్లు కూడా అటే వెళ్తూ ఉంటారు. సార్ ఇంకొకటి ఏంటంటే ఈ డాల్బీ అట్మాస్ వచ్చిన తర్వాత కూడా ఇప్పుడు ఉన్న థియేటర్స్ కూడా అలా చేంజ్ అయ్యే ఛాన్సెస్ ఏమైనా ఉన్నాయంటారా? అది ఖర్చుతో కూడిన వ్యవహారం. ఎంత ఖర్చు అవుతుంది ఏంటి అనేది వాళ్ళతో టైప్ పెట్టుకోవాలి, డాల్బీ వాళ్ళతో టైప్ పెట్టుకుని అడాప్ట్ చేసుకుని ఆ థియేటర్ సౌండ్ సిస్టమ్ మార్చుకునే అవకాశాలు ఉంటాయి. అందుకే అన్ని థియేటర్ డిటిఎస్ ఉండేది కాదు, డిటిఎస్ పెట్టుకుంటున్నారు కదా ప్రతి వాళ్ళు. అట్లాగే డాల్బీకి సంబంధించిన టెక్నాలజీ అడాప్ట్ చేసుకుని చాలా వరకు డాల్బీ ఉంది కదా, ఇప్పుడు ఉంది కదా అంటూ ఉంటారు. ఇప్పుడున్న డాల్బీకి వేరు, నేను చెప్పే టెక్నాలజీ వేరు. ఓకే. ఇప్పుడు మనకి డాల్బీ థియేటర్లో డిటిఎస్ డాల్బీ సిస్టమ్ అని బోర్డులు కనిపిస్తాయి థియేటర్ల దగ్గర. చాలామంది అదే అనుకుంటారు, డాల్బీ ఉంది కదా అనుకుంటుంటారు. అది కాదు, ఈ టెక్నాలజీ వేరు. పూర్తి స్థాయిలో ఈ టెక్నాలజీలో సినిమా తీయటం వేరు. ఆ టెక్నాలజీ థియేటర్ మాత్రం అల్లు సినీప్లెక్స్లోనే ఉంటుందనేది వార్తలు. సినిమా మరి ఎప్పుడు స్టార్ట్ అవుతుంది తెలియదు అది థియేటరు. ఓకే సార్, అంటే మీరు చెప్పారు ఇది ఆల్రెడీ ఖర్చుతో కూడుకుంది కాబట్టి అని. సరే, మ్యాక్సిమం మీ అంచనా ప్రకారం ఎంత ఖర్చు ఉంటుందంటారు సార్? అది నేను చెప్పేది కాదు, డాల్బీ ల్యాబొరేటరీ వాళ్ళు చెప్పాలి. అంటే ఇంత అని కూడా మనం అంచనా వేయడం కష్టం. ఇప్పుడు అల్లు అర్జున్ వాళ్ళు కడుతున్నారు, ఆ థియేటర్ కాస్ట్ వేరు, టెక్నాలజీని అడాప్ట్ దానికి తప్పని వనరులు సమకూర్చుకోవాలి. టెక్నికల్గా ఏమేమి కావాలి ఏంటి అనేది తెలియదు కదా మనకి. అది మనం ఇంకో వీడియోలో కనుక్కొని మనం చేద్దాం. అది ఓకే సార్, డాల్బీ అట్మాస్ అంటే ఏంటి, దానికి సంబంధించిన వివరాలు అయితే మాకు తెలియజేశారు. నమస్కారం. నమస్తే అమ్మా.